శ్రీ మాత్రే నమః. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ శ్వేతప్రియ. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు థంబ్నెయిల్ చూస్తే వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ వీడియోలో మనం శ్రీరామనవమి యొక్క చరిత్ర మరియు శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత, పూజా విధానము, రామజపము, శ్రీరాముని అనుగ్రహం ఎలా లభిస్తుందో అని, ఇంకా శ్రీరామనవమి యొక్క విశేషాలు, పానకం వడపప్పు యొక్క ప్రాధాన్యత, సీతారాముల కళ్యాణం ముచ్చట్లు అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ని చూడగలుగుతారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, మనం ఈ వీడియోలో విశేషాలేంటో మాట్లాడుకుందాం. మరియు మీరు చేసే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముందుగా మనము ఈ వీడియోలో మాట్లాడుకునబోయే ముందు ఆ శ్రీరాముని యొక్క శ్లోకంతో ప్రారంభిద్దాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ మహనీయుణ్ణి జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు. సీతారామ కళ్యాణము, రాముడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే. మీకు తెలుసా, ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. శ్రీరామనవమి మహిమ, ప్రాముఖ్యత, విశిష్టత, శ్రీరామనవమి రోజు చేయవలసిన పనుల గురించి కూడా మనం తెలుసుకుందాము. ఈ శ్రీరామనవమి యొక్క చరిత్ర ఏంటంటే, రామాయణంలో అయోధ్య అంటే కోసల దేశం అన్నమాట. ఆ అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. మరి సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యోగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకి తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుణ్ణి అంతమొందించడానికి అవతరించిన వాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, ప్రజలను బిడ్డల్లా పరిపాలించిన రాజు, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్త, క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరవనివాడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు. ఇలా సకల గుణాభిరామ ఉత్తమ లక్షణాలు ఉన్నాయి మన రామునికి. శ్రీరామనవమి ప్రాముఖ్యత. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల
అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనవమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ యొక్క శ్రీరామనవమి పూజా విధానం ఏంటంటే, శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, గడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి, గుమ్మాలను తోరణాలతో, మామిడాకులు, బంతిపూలతో అలంకరించుకోవాలి. తర్వాత ఇంటి ముందు రంగవల్లులు, ముగ్గులు అన్నీ కూడా చాలా అందంగా వేసుకోవాలి. దాని తర్వాత ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపదీపం, పండ్లు, పుష్పాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతివ్వాలి. చివరగా మన సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. రామజపం గురించి చెప్పాలంటే, రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనస్సులో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇంకా ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మనం ఆ శ్రీరాముని అనుగ్రహం కోసం శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకం ఒకసారి వినండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణోయస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మనం శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామా? దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముని జన్మదినము జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పూర్వావసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నము 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు ఈరోజే వచ్చారు. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారట తెలుసా? శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామ గ్రామాన రామాలయం కొలువై ఉన్నాయి. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు, సీతారామ కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఇప్పుడు పానకం వడపప్పు యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వినండి. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు, పానకం కూడా అంతే. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము ఏమిటంటే,
ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాదం రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. శరద్ ఋతువు, వసంత ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహ కాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అని కూడా అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దీని అర్థం. పానకం ఎలా తయారు చేస్తామంటే ముందుగా బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని నీళ్ళల్లో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక మనము దాన్ని వడకట్టాలి. ఇందులో మిరియాల పొడి, సొంటి పొడి, ఉప్పు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. వడపప్పు తయారీ విధానం ఏంటంటే పెసరపప్పుని 4 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీర తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి. ఈ ప్రసాదాలను స్వామివారికి నివేదించి భక్తులకు పంచాలి. ఈ శ్రీరామనవమి వివిధ ప్రాంతాల్లో శ్రీరామనవమి యొక్క వేడుకలు ఏ విధంగా జరుగుతాయో చూద్దామా? శ్రీరామనవమి శ్రీరాముని జన్మదిన వేడుక. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పండుగ. ఇక్కడ దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వేడుకలు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. అయోధ్య, ఉత్తరప్రదేశ్ శ్రీరాముడి జన్మస్థలంగా విశ్వసించే అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నగరం దీపాలు, పువ్వులు మరియు రంగోలీతో అలంకరించబడి ఉంటాయి. మరియు భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు ఆశీర్వాదం పొందడానికి దేవాలయాల వద్దకు తరలి వస్తారు. భద్రాచలం, తెలంగాణ. భద్రాచలం శ్రీరాముడితో ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇది సీతతో రాముడి వివాహం జరిగిన ప్రదేశం అని నమ్ముతారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అందంగా అలంకరించబడి ఉంటాయి. ప్రత్యేక పూజలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. రామేశ్వరం, తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరం రామాయణ ఇతిహాసంతో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. భక్తులు సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తూ రాముడికి ప్రార్థనలు చేస్తారు. కోదండ రామాలయం, ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్. ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీన హిందూ దేవాలయం. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందింది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. భద్రాద్రిలో శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుపుకునే సీతారామస్వామిల విగ్రహాలు 2000 ఏళ్ల నాటి క్రితం అని మీకు తెలుసా? భద్రాద్రి ఆలయాన్ని నిర్మించే కంటే ముందు నుంచే ఈ విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయట. భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి సన్నిధిలో కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇంకా సీతారాముల విగ్రహాల గురించి స్థానాచార్యులు స్థలసాయి రామాయణ ప్రవచనకర్త కృష్ణమాచార్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం. మరి అంతటి ప్రతిష్టమైన సీతారామయ్యల విగ్రహాల చరిత్ర విశిష్టత గురించి ఒకసారి తెలుసుకుందామా? కంచర్ల గోపన్న 1670 దశకంలో హసనాబాద్, ప్రస్తుతము అది పల్వంచ, పరగణాకు తహసీల్దారుగా నియమితులై భద్రాచలంలో కుటుంబంతో కలిసి ఉండేవారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాల ఆచూకీ చెప్పడంతో వాటిని పూజించేందుకు ఆలయం నిర్మించారు. మూల విరాట్కు పూజలు అందరూ వీక్షించేలా స్వామివారిని ఆరుబయట కళ్యాణం చేయాలి అని అనుకున్నారు. తమిళనాడు టు భద్రాచలం. తమిళనాడులోని శ్రీరంగం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలందుకుంటున్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూసి వాటిని
తమకివ్వాలని కోరగా శ్రీరంగం ఆలయ నిర్వాహకులు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ప్రతి శ్రీరామనవమికి ఆ సీతారాముల విగ్రహాలకే భద్రాచలంలో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రాచీన కళ్యాణమూర్తులను ఔరంగజేబు హయాంలో ఆయన సైనికుడు దంసాకు కనిపించకుండా పోలవరం వద్ద గోదావరి సమీపంలో దాచిపెట్టారు. అప్పట్లో శ్రీరామనవమి వచ్చినప్పటికీ కళ్యాణమూర్తులు లేకుండా మూల విరాట్కు కళ్యాణోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి ముందుగా మూల విరాట్కు, ఆ తర్వాత కళ్యాణమూర్తులకు శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నారు. భద్రాద్రిలో దంసా దాడి ఎలా జరిగిందంటే, దంసా ఆలయంపై దాడి చేస్తారని సమాచారంతో అర్చకులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన ఆలయంలోని మూల విరాట్ బయటకు కనిపించకుండా అడ్డుగా గోడ కట్టారు. గోడ బయట మూల విరాట్ లాగా నమూనా రాతి విగ్రహాన్ని చేసి ఉంచారు. ఇదే నిజమైనదని భావించిన దంసా దీన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దెబ్బతిన్న నమూనా మూల విరాట్ ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. దంసా వెళ్ళిన తర్వాత మూల విరాట్కు అర్చకులు యథాతథంగా పూజలు చేయడం ప్రారంభించారు. రాముడికి శతవర్ష ఉత్సవం. రామాలయంలో 6 రకాల విగ్రహాలు మూర్తులు ఉన్నాయి. ఇందులో కళ్యాణమూర్తి ప్రత్యేకమైనది. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన రామ లక్ష్మణ విగ్రహాలు, ఫణిగిరి నుంచి తెచ్చిన సీతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సీతారాముల వారికే శ్రీరామనవమి రోజున కళ్యాణం చేస్తుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వార్షికోత్సవాలన్నీ వీటికే అందడం విశేషం. వేల సంవత్సరాల వైభవాన్ని భద్రపరుచుకున్న ఈ విగ్రహాలకు ప్రతి 100 ఏళ్లకొకసారి శతవర్ష ఉత్సవం చేయాలని అర్చకులు, అధికారులు నిర్ణయించారు. 2016లో ఈ వేడుక నిర్వహించి 5 కిలోల బంగారంతో భద్రత కవచాన్ని అలంకరించారు. దంసా దాడుల అనంతరం కళ్యాణమూర్తులను తీసుకొచ్చేందుకు పోలవరం వెళ్ళగా రామ లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఎంత వెతికినా సీతమ్మ జాడ కనబడలేదు. అప్పట్లో వరదలకు పవిత్ర గోదావరి గర్భంలో సీతమ్మ విగ్రహం కలిసిపోయి ఉంటుందని అర్చకులు ఆవేదనకు గురయ్యారు. ఇందులో ఒక అర్చకుడికి స్వామివారు కలలో కనిపించి సూర్యాపేట జిల్లా ఫణిగిరి రామాలయంలో సీతమ్మ విగ్రహం ఉందని, ఇది శ్రీరామనవమికి కళ్యాణానికి సరైనదని చెప్పినట్లు నమ్ముతుంటారు. అప్పటి అర్చకులు ఫణిగిరి వెళ్ళి అక్కడి ఆలయ నిర్వాహకులకు తెలియకుండా సీతమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి భద్రాచలంలో ప్రతిష్ఠించారు. అక్కడి వారు భద్రాచలం వచ్చేందుకు ప్రయత్నించిన అదే సమయంలో గోదావరి ఉప్పొంగింది. ఆ గ్రామ పెద్దలకు రాముడే కలలో కనిపించి ఫణిగిరి సీతమ్మ ఉండాల్సిన చోటు భద్రాచలమేనని చెప్పడంతో వారు శాంతించారు. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలను వాడే ముత్యాలను తీసుకొని వస్తాడు. దేవాలయాలు అందంగా విద్యుత్ దీపాలతో, కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుణ్ణి, ఆంజనేయుణ్ణి కూడా ఆరాధించడం జరుగుతుంది. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరాద్ర గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. దీనివల్లనే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. ఇప్పుడు రా అక్షరం ప్రాముఖ్యత ఏంటో చెప్పనా? చారిత్రకంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని ఆమాన్ రా లేదా రా అనేవారు.
లాటిన్ భాషలో కూడా రా ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. అంటే ఉదాహరణ రేడియన్స్ ఆర్ రేడియం అన్నమాట. కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది. దాని విశేషాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనము రాముల వారి గురించి తెలుసుకున్నాం కదా కొన్ని విషయాలు. ఒంటిమిట్ట దేవాలయం గురించి కొన్ని విశేషాలు మనము ఇప్పుడు తెలుసుకుందాము. 2025 ఏప్రిల్ 6వ తేదీన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణం నాడు శ్రీరామనవమి మరియు సీతారామ కళ్యాణము జరుపుకుంటాము. అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన 2025లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 12వ తేదీన పౌర్ణమి రోజు ఒంటిమిట్ట రాముడి రథోత్సవం జరుగుతుంది. అలాగే హనుమత్ విజయోత్సవం అనగా హనుమాన్ దీక్ష ప్రారంభమవుతుంది. అసలు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణము 11వ తేదీన ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఒంటిమిట్టలో పూజలు ఉత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి నాడు రథోత్సవము ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి బ్రహ్మోత్సవాలకొస్తే చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తాయి. ఇక్కడ కనిపించే చిత్రమాలిక కోదండ రామాలయం ఒంటిమిట్ట దేవాలయ ఆవరణలో 1356 శిలాశాసనం మరియు దేవాలయ స్తంభంపై శిల్ప విన్యాసము చూసేయండి. ఇప్పుడు పంతులు గారు జరిపించే కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాం రారండి. పంతులు గారు ఇప్పుడే కంకణధారణ రక్షాధారణ కట్టారు. యజ్ఞోపవీత ధారణ, సీతమ్మ కన్యాదాన గొప్పతనము, జీలకర్ర బెల్లం కట్టం, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక ఇవన్నీ కూడా మీరు పంతులు గారి మాటల్లో విని మనం అన్ని విషయాలు తెలుసుకుందాము. దాని తర్వాత నేను మళ్ళీ రాముల వారి ప్రశస్తం మరియు రామరాజ్యము మాట్లాడుకుందాము. మీరు కళ్యాణం వీక్షించండి. భక్తులందరూ కూడా వృణీధ్వం అని ఎందుకు చెప్పి ఉన్నారు? ఆ యొక్క రామనారాయణుడి యొక్క తత్వాన్నంతా కూడా ఇప్పుడు మీకు వినిపించి ఉన్నాం. అనంత వేద శాఖ అధ్యాయనే అంటే ఈ యొక్క అనంతములో ఉన్నటువంటి వేద శాఖలన్నీ కూడా అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడా అని అర్థం. నిరాకార స్వాకార త్రయానుషేయ ప్రవరాన్విత అంటే ఆ యొక్క స్వామివారిని మనం మనస్సులో ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా మనకు దర్శనాన్ని ఇస్తాడు. మన ఇండ్లలో చిన్న విగ్రహాలలో పెట్టుకొని పూజించినప్పుడు ఆ చిన్నగానే మనని అనుగ్రహిస్తాడు. పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆరాధన చేసినప్పుడు ఆ విధంగా కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మనకు ఏ సదుపాయం లేకున్నానో ఏర్పాటు చేసుకొని ఇలా అలంకరించుకొని సంతోషించి స్వామి కళ్యాణం చేస్తున్నా కానీ అందులో నుండి కూడా మనని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్వామి కరుణామయుడని పేరు.
మరి రామచంద్ర స్వామి వారికి ఇంకా విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఒకానొక సమయమున నారద మహామునిని ఈ విధంగా అడిగినాడట, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అనగా మనకు సంక్షేప రామాయణంలో వస్తుంది. ఎవరయ్యా గుణవంతుడు, ఎవరు గుణవాన్ అంటే గుణాలన్నిటికీ రాజైనటువంటి గుణమే గుణవాన్. గుణవాన్ అంటే తను ఎంత ఉన్నత స్థితిలో ఉన్ననో కూడా తన కింది వాళ్ళందరితో కలిసి ప్రేమమయంగా ఉండేటటువంటి తత్వము రాముడిది. వీర్యవాన్ తనకున్నటువంటి గుణము చేత ఇతరులకు ఉన్నటువంటి చెడు గుణాలేవి కూడా తనకు అంటించుకోకుండా తనను తాను కాపాడుకునేటటువంటి వాడా. మరి రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్రస్వామి ఎలాంటి వాడట, ధర్మము అనేటటువంటి దానికి 2 కాళ్ళు 2 చేతులు 1 ముఖము ఇవన్నీ కలిగితే అది రామచంద్రస్వామి అట. పుంసాన్ మోహన రూపాయ, ఆ స్వామిని చూసి మోహించేది ఎవరయ్యా అంటే మగవాళ్ళు కూడా మోహించేటటువంటి అందం. అందుకే దశరథ మహారాజు ప్రతినిత్యము కూడా ఒక 100 సార్లు రామ రామ అని పిలిచి స్వామి ముఖాన్ని చూసి సంతోషిస్తుండేవాడట. గంటకు 10 సార్లు ఆ స్వామి నామాన్ని ఈ విధంగా స్మరిస్తూ రాముని పిలిచి తన ముఖార విందాన్ని చూసి సంతోషిస్తూ ఉండేవాడట. అలాంటి స్వామి వారి యొక్క వైభవాన్ని విని మీరందరూ కూడా ఇప్పుడు ఏమన్నారు, గురునీత్వం మాకు ఈ సంబంధము సరైనది, మా అమ్మవారికి ఇచ్చి వివాహం చేయడానికి కన్యాదానం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరితో కూడా ప్రమాణం చేయించి ఉన్నారు. ఇప్పుడు సీతా అమ్మవారి యొక్క గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, తే కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా భ్రవతే, చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార త్రయారషే ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, ఆయాస్య గౌతమత్రయారషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవా స్వర్ణరోమ మహారాజ వరమణోనత్రే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారషేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవా హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, ఆంగీరస ఆయాస్య గౌతమ ప్రజారుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవా జనక మహారాజ వర్మణ పుత్రీ, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవా శ్రీలక్ష్మీ స్వరూపిణీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యా రామచంద్ర భగవానికి. సీతామ్మవారి యొక్క గుణగణాలు తెలుసుకున్నాం. చతుర్వేద శాఖ అధ్యాయిని, స్వామి అనంత వేదాలన్నీ కూడా అభ్యసించి ఉంటే అమ్మవారు చతుర్వేదాలను అభ్యసించి ఉన్నది. ఆ కాలంలో చతుర్వేదాలు అంటే డిగ్రీ అయిపోయింది అనమాట. డిగ్రీ తర్వాత అందరూ ఏం చేస్తారు, డిగ్రీ తదనంతరం ఏం చేస్తారమ్మా అమ్మాయిలు, పీజీ వివాహం చేస్తారు. కాబట్టి అమ్మాయికి ఇప్పుడు వివాహం చేస్తున్నాం మనం. అమ్మాయి ఎవరమ్మా, మీ అమ్మాయి అంటే సీతాదేవి. సీతా అమ్మవారిని స్వామికి సమర్పణ చేస్తున్నాం. సీత ఎవరమ్మా అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపియే సీత. కావున ఆ అమ్మవారిని రామనారాయణుడికి అర్పిస్తున్నామన్నమాట. ఇప్పుడు సుముహూర్తము. ఈ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి.
మరి ఆ జీలకర్ర బెల్లాన్ని ఎందుకు ఉంచుతాము? మీకు ఎవరికైనా తెలుసా అమ్మా? చెప్పండి. జీలకర్ర బెల్లము తలపై ఎందుకు పెడతాము? నోట్లో పెట్టవచ్చు కదా, తలపైనే తినిపించచ్చు కదా. ఆయుర్వేద శాస్త్ర ప్రకారము శరీరగూఢము, అందులో జీవం ఉంటుంది. ఈ యొక్క మూర్ధస్థ స్థానములో జీలకర్ర బెల్లాన్ని ఉంచి ముహూర్తానికి ఆ పరదా తీయడం వల్ల అమ్మవారు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత అందంగా లేకుంటే అమ్మవారి కళ్ళు తిరగకుండా ఉండడానికి, ఇటు స్వామి ఎక్స్పెక్ట్ చేసినట్టు అమ్మవారు లేకుంటే స్వామి కళ్ళు తిరగకుండా ఉండడానికి ఆ యొక్క ఆయుర్వేద విషయం. వివాహం అంటే మనము 2 గంటలలో చేస్తున్నాము. వివాహ తంతు 5 రోజులు ఉంటుంది. అందులో వివాహము ఉదయం 10 గంటల ముహూర్తం అంటే మబ్బులో 5 గంటలకు 3 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అష్టవర్షే భవేత్ కన్యాం, చిన్న పిల్లల వయసు ఉన్నప్పుడే కన్యాదానం చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమీ తినిపించరు, కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. మనం హాస్యంగా ఈ విధంగా కూడా అనుకోవచ్చు. కాబట్టి ఆ తెరదీయగానే అమ్మవారి శిరస్సు పైన స్వామి శిరస్సు పైన అమ్మవారు జీలకర్ర బెల్లాన్ని ఉంచి గట్టిగా ఒత్తుతూ ఒకరినొకరు దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు జరిగే వివాహాలలో కూడా మనం అవి చాలా వరకు చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సుముహూర్తమునందున ఒకరి కళ్ళల్లోకి ఒకరు మాత్రమే చూసుకోవాలి. మన ఇళ్లలో వివాహాలు అయితే అందరూ కెమెరామ్యాన్నే చూస్తారు. ఆ విధంగా చూడకుండా అమ్మవారు స్వామి అమ్మవారిని సుముహూర్తాన్ని నిశ్చయించినటువంటి ఆచార్యులపై గౌరవ విలువలతో చేసుకున్నారు. కాబట్టి ఇన్ని యుగాలు గడిచినా, ఇన్ని సంవత్సరములు గడిచినా ఆ రామచంద్ర స్వామి వారి కళ్యాణం చేసుకొని మనం ఆనందిస్తూ స్వామిని ఆనందింపజే అంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల 1 రోజు 2 రోజులు 1 సంవత్సరము మన యొక్క తరం మాత్రమే తరించదు, తరతరాలు తరిస్తూ ఉంటుంది. ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని ఆచరించి నియమనిష్టలతో ఉన్నటువంటి వారికి తరతరాలు తరిస్తాయనడానికి మన రామచంద్ర స్వామి దానికి ఆధారం. రామచంద్ర భగవానికి అప్పుడెప్పుడో జరిగినటువంటి కళ్యాణానికి మనం మళ్ళీ కళ్యాణం చేసుకొని సంతోషిస్తున్నాం. ఎందుకంటే అదే కారణం. విన్నారా? ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. కన్యాదానంలో మహాసంకల్ప పఠనం జరుగుతుంది. మహాసంకల్పం అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతయు కూడా సాక్షిగా తీసుకొని ఈ యొక్క సీతాదేవిని ఈ యొక్క శ్రీరామనవమి నాడు అమ్మవారిని స్వామికి కన్యాదానంగా ఇస్తున్నామయ్యా అని మీ కన్యగా భావిస్తున్నటువంటి ఆ జానకీదేవిని స్వామికి సమర్పిస్తున్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క మహాసంకల్పాన్ని శ్రద్ధగా వింటే మీరు ఇప్పటివరకు ఎన్ని నదులలో స్నానం ఆచరించున్నారో అన్ని నదులు, ఎన్ని దేవాలయాలు దర్శనం చేసుకొని ఉన్నారో, పుణ్యక్షేత్రాలు, ఆ క్షేత్రాలు మీకు ఇప్పటివరకు తెలిసి తెలియనటువంటి భాష, అరణ్యములు, ఇవన్నిటి కూడా సాక్షిగా ఈ కన్యను దానం చేస్తున్నందుకు మీరు ఇక్కడ కూర్చొని భూభ్రమణం చేస్తే ఎంతటి సంతోషం కలుగుతుందో అంతటి సంతోషం ఉంది. సంకల్పాన్ని శ్రద్ధగా వింటే వినని వాళ్ళకు ఏ సంతోషం కలగదు. విన్న వాళ్ళకు వారు తిరిగినటువంటి క్షేత్రాలు, మునిగినటువంటి నదులు ఇవన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. మరి కన్యాదానంతో పాటుగా గోదాన రామచంద్ర స్వామి ప్రియత ఆయనతో పాటుగా అమ్మవారితో పాటుగా గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానాన్ని కూడా స్వామికి సమర్పిస్తాం ఇప్పుడు. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణను చేతిలో పట్టుకొని ఆ అమ్మవారిని స్వామికి సమర్పిస్తూ భావన చేస్తూ మీ దగ్గరికి అర్చకులు వచ్చినప్పుడు సమర్పించండి. రామరాజ్యం అంటే దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రం అనంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్య భగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది.
ఇదండి మన రామరాజ్యం విశేషాలు. ఇప్పుడు శ్రీరామనవమి ప్రశస్తం తెలుసుకుందామా? రామయనగా రమించుట అని అర్థం. కావున మనము ఎల్లప్పుడూ మన హృదయ కమలమునందు వెలుగొందుతున్న ఆ శ్రీరాముణ్ణి కనుగొనవలెను. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమా అని ఈ క్రింది శ్లోకముతో మంత్రోపాసనను చేశాడు. శ్లోకం ఏంటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకము 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము. ఇక భక్త రామదాసు అయితే సరే శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామని నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. శ్రీరామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. చెప్పారా?
రామచంద్ర స్వామి వారి మంగళహారతి పాడే వాళ్ళు ఎవరైనా ఒకరో ఇద్దరు ముందుకు రండి. ఒక నిమిషం మైక్ మీ దగ్గరకు వస్తుంది, ఆగండి.
జై శ్రీరామ్. ఇప్పుడు ఒడిబియ్యం గురించి తెలుసుకుందామా? ఒడిబియ్యం వేడుక మాత్రమే కాదు, ప్రతి గింజలోనూ పుట్టింటి భరోసా అన్నమాట. తెలంగాణ ఆడపడుచుకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం, కానుక. ఇంతకీ ఒడిబియ్యం అంటే ఏంటి, ఎందుకు పోస్తారు, ఆంతర్యం ఏంటో తెలుసుకుందామా? పసుపు బట్టలతో పెళ్లి కూతురిగా అత్తవారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదువుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుక ఒడిబియ్యం. ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే. పుట్టింటి నుంచి అందే భరోసా, నేనున్నాను బిడ్డ అని తండ్రి, నేనున్నానమ్మా అని అమ్మ, సంతోషంగా కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక. కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం పెళ్లితో మొదలై అలా కొనసాగుతుంది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు. ఆ తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు ఒడిబియ్యం మళ్ళీ పోస్తారు. ఆ తరువాత నుంచి 5 ఏళ్లకొకసారి ఒడిబియ్యం పోస్తుంటారు. దీనికి పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం అని పేరు. ఆ ఒడిబియ్యాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారిని సంబరంగా పిలిచి, నా పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోసారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ స్త్రీ పొందే ఆనందంకి అవధులు ఉండవు. ఆ ఒడిబియ్యాన్ని వండి 10 మందిని పిలిచి భోజనం పెట్టి పంచి మురిసిపోతారు. ఒడి అంటే రక్షణ. అమ్మలు చిన్న పిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు, సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తూ ఉంటారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ. సంతోషంతో ఆ మహాలక్ష్మి ఆడపడుచు తన పుట్టిల్లు సంతోషాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తారింటికి వెళుతుంది. అక్కడ చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచి పుట్టింటి సారెను అందరికీ పంచుతుంది. ఒడిబియ్యం పోయడం అంటే ఓ క్రతువు మాత్రమే కాదు, మహాలక్ష్మి సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే ఒక అత్యుత్తమైన గౌరవం. ఒడిబియ్యం పోయడం వెనుక ఆంతర్యం ఇదే. ప్రతి మనిషిలో వెన్నెముక్క లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముక్కలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటి చక్రాలు శరీరంలో 7 ఉంటాయి. అవే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రాస్రం. వీటిల్లో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్యానం అంటారు. వాడుకలో ఇది వడ్డానము అని అయింది. 7 చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమవుతుందని చెప్తారు. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం. ఒడ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. అంటే అమ్మాయిని మహాలక్ష్మి రూపంలో పూజించడం.
అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. సీతారామ లక్ష్మణ హనుమంతుల వారి పల్లకీ సేవ, ఊరేగింపు మరియు పవలింపు సేవ మీరు చూసేయండి. రామాయణానికి మనం వారసులం. రామాయణం ప్రతిరోజు చదువుకుంటే, వింటే, రామాయణాన్ని పూజిస్తే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మో రక్షితి రక్షితః. ఇదే వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి. అటువంటి భూమిలో జన్మించిన మనం సీతారామచంద్ర ప్రభువు యొక్క కృపా కటాక్షాల చేత ఎప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికంగా జీవించడానికి కావలసిన సమస్త శక్తులను సీతారామచంద్ర ప్రభు మనకు అందిస్తాడని కోరుకుందాము. కోదండ రామాలయం ఒంటిమిట్ట ఆలయ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములకు అప్పగించింది. దేవాలయం యొక్క స్థల పురాణం చూసుకుంటే, రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతాలకు వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని కూడా అంటారు. శ్రీరామ నవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి. ఈరోజు సుందరాకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీ హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలని పండితులు చెప్తున్నారు. ఇలా రాముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎంత వివరించినా, ఎంత మాట్లాడినా కూడా తనివి తీరదు. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామికి ఇప్పుడు మనము శయన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మరికొద్ది క్షణాల్లో స్వామికి హారతి, తదనంతరము ఇచ్చేసినటువంటి భక్తులందరూ ఎవరిళ్ళకు వారు వెళ్ళి స్వామి అనుగ్రహాన్ని చూడడానికి పాత్రలు కాగలరు.
अखंडगौड़ ब्रह्मांड नायक श्री रामचंद्र स्वामिन्नः प्रांच क्षेमस्थैर्यधैर्यविजयवीर्य अभयाप्युदजाजुरारोग्य ऐश्वर्यधनधान्य पुत्रपौत्राभिवृद्धिर्भूयात् भूयाद्भवन्तो महान्त अनुगृह्णन्तु तथास्तु देशोऽयन्निर्भद्रमोऽस्तु तथास्तु राजा धार्मिको भवतु तथास्तु। जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की। जय श्रीमन्नारायण। जो अच्युतानंद जो जो मुकुंद देवकी నా పక్కన చదువు పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సుందరైన దయరాదు ఎంత వేడినా గాని సుభద్రాచల వరరామదాస పోష పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా విన్నారుగా, నాకు తెలిసిన శ్రీరామనవమి యొక్క కొన్ని విశేషాలు మీతో ఈ వీడియోలో వివరించాను. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాము. హ్యాపీ శ్రీరామనవమి వన్స్ అగైన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నేను మీ లవ్లీ శ్వేతప్రియ.